నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవాళ 3వ రోజు. ప్రత్యేకించి ఈ దేవి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి, అమ్మవారి విశిష్టత, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, మనం ఏం నేర్చుకోవాలి, అసలు ఈ విషయాలు మనకు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు, లలితా పరివార్ ఫౌండర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణ పేరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా. మరి 3వ రోజు అమ్మవారి అవతార విశిష్టత ముందుగా తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ 3వ రోజు అమ్మవారు చంద్రఘంట ఈ రూపంలో అమ్మవారు వస్తుంది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి. చంద్రఘంట. ఈ చంద్రఘంట అని పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేజ్ చూద్దాం. తొలిలో అమ్మవారు బాల్యావస్థ, రెండోది అమ్మవారు చదువుకు అంటే కుమారి లాగా కొంచెం ఆవిడ పెద్దదయ్యి ఆవిడ తపస్సుకు వెళ్ళింది. ఇది మనం యవ్వన అవస్థ అనుకుందాం, కుమారి అవస్థ. కుమారి అవస్థ అయిన తర్వాత ఏమిటి? ఇప్పుడు అమ్మవారికి అభయం ఇచ్చాడు కదా శివుడు, తప్పకుండా అంగీకరించారు కదా. మనం నిన్న చెప్పుకున్నాము, ఆయన వివాహానికి అంగీకరించారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు వివాహ సమయము. ఈ చంద్రఘంట అమ్మవారు వివాహం అయిన తర్వాత చంద్రఘంట అని పేరుతోటి వచ్చింది. చంద్రఘంట అంటే వివాహం అయిన తర్వాత శివుడు శిరస్సు మీద ఏం ధరిస్తారు? చంద్రుడు, చంద్రవంక. అమ్మవారితో వివాహం అయిన తర్వాత ఆ చంద్రవంక అమ్మవారి మీద కూడా వచ్చేస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ? శివుడు అమ్మవారు వేరు కాదు, ఒక్కళ్ళేను. శివశక్తి స్వరూపిణి అమ్మవారు అనమాట. శివశక్తి ఐక్య రూపిణి శ్రీ లలితాంబిక మనం చదువుకుంటాం కదా. ఆ శివశక్తి స్వరూపిణే ఈ రూపం అనమాట. అర్ధనారీశ్వర తత్వము. ఇప్పుడు శివుడు శక్తి కలిసి ఉన్న తత్వము. అందు గురించి అమ్మవారు ఆ చంద్రఘంట, ఆ చంద్రఘంట ఆకారంలో ఉంటుంది. ఆ చంద్రవంక ఏదైతే ఉందో అది ఒక గంట ఆకారంలో ఉంటుంది. అందుకే దానిని చంద్రఘంట అని పిలిచారు. ఇప్పుడు అమ్మవారు ఇంకొంచెం అంటే వివాహం అయిన తర్వాత ఏంటి జరుగుతుంది చూడండి. మనకి రెస్పాన్సిబిలిటీస్ అంటే కర్తవ్యము. అమ్మవారికి ఇక్కడ అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. ఇప్పుడు ఆవిడ దేని గురించి వచ్చిందో దాని గురించి కూడా ఆవిడ ముందుకు వెళ్ళాలి. ఆవిడ ఏ పర్పస్ గురించి అమ్మవారు వచ్చిందో ఈ బ్రహ్మాండంలోకి, ఆ పర్పస్ను కూడా ఆవిడ గుర్తు రావాలి. అందు గురించి ఆవిడ నెమ్మదిగా బాల్యావస్థ నుంచి కుమారు నుంచి మనకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తన యొక్క మెయిన్ ఇప్పుడు కర్తవ్యం ఏంటి? భర్తతో సమానంగా అదే అర్ధనారీశ్వర తత్వము. భర్తతో చక్కగా ఉండడము, సమానంగా ఉండడము, ఏది కావాలో అది భర్తకి అనుగుణంగా ఉండడము, ప్రేమతత్వము, ప్రేమ పంచడము. ఇదంతా కూడా ఇక్కడ మనకి చంద్రఘంట ఈ అమ్మవారి రూపంలో కనిపిస్తోంది. అదే మన వైపుకి చూసుకుంటే మనది కూడా ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత రెండుగా విడిపోతుంది. ఒకటి పుట్టిల్లు వేరవుతుంది, అత్తవారింటికి వస్తాము. ఇక్కడ పుట్టింటికి మంచి పేరు తెచ్చుకోవాలి, అత్త ఇంట్లో కూడా తెచ్చుకోవాలి. ఒక్కసారి అత్తింట్లోకి వచ్చిన తర్వాత ఒక రకమైన భయంతో ఉంటాం కొన్నాళ్ళు. ఒక్కసారిగా కొత్త చోటుకు వచ్చాము. కొత్త చోటుకు వస్తే మనలో ఒక భయము, ఒక అలజడ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిటి? మనకి అమ్మవారు మనకి ఏం నేర్పుతోంది? భయం లేకుండా, భయం లేకుండా ఇక్కడ ఎలా ఉన్నావో, ఎలా పేరు తెచ్చుకున్నావో అక్కడ కూడా అదే ధైర్యంతో అలాగే ఉండు అని అమ్మవారు మనకు ఒక సందేశం ఇస్తోంది. అక్కడ వాళ్ళను కూడా ఎంత ప్రేమతోటి చూసుకో. ఎలాగైతే అమ్మని నాన్నని ఎంత ప్రేమగా చూసుకుంటామో ఇదే ప్రేమ అత్తమామలను కూడా ప్రేమించు. వాళ్ళు కూడా మన తల్లి తండ్రి, అమ్మ స్వరూపం అందరిలోనే ఉంది, అందరూ వేరు కాదు, ఒకటేను అని చెప్పి ఈ స్వరూపం మనం కూడా అర్థం చేసుకుని ఇక్కడ ఇలా ఉండాలని మనకు ఒక మెసేజ్. ఇక్కడ అమ్మవారు 10 చేతులతో ఉంటుంది. అమ్మవారు 10 చేతులతో ఉంటుంది. ఈ 10 చేతుల్లోనూ అమ్మవారు గద, ఖడ్గము, అభయవరద ముద్రలతోటి, త్రిశూలంతోటి ఇలాగ 10 చేతుల్లోనూ 10 ఆయుధాలను ధరిస్తుంది. ఆయుధాలు ఎందుకు ధరిస్తుందంటే ఇప్పుడు అమ్మవారికి ముందు ఏం చేయాలో ఆవిడకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అనమాట. ఆవిడ ఏ పర్పస్కి వచ్చింది? మహిషాసుర మర్దన్ని మెల్లిమెల్లిగా ఆవిడ
ప్రిపేర్ అవుతోంది. అంటే తన ఒక రూపము, తనలో అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తానంటే ఇవన్నీ కూడా నాకు అవసరం ఉన్నప్పుడు నేను తప్పకుండా అంటే ఉపయోగిస్తాను, ఈ అస్త్రశస్త్రాలను కూడా అవసరం ఉన్నప్పుడు ఉపయోగిస్తాను అని ఒక చక్కటి ఒక అవతార రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తుంది, చంద్రగంట అనే రూపంలో. మరి అలంకారాలలో 3వ రోజు ఏ అలంకారం అమ్మా? ఇప్పుడు ఇక్కడ అలంకారం వచ్చేసరికి ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. యా దేవీం సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్షుధారూపేణ అంటే ఆకలి, ఆకలి క్షుధ అంటారన్నమాట సంస్కృతంలో. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవి అంటే తెలుసు కదా మనకి, అన్నపూర్ణ మనకి పరమేశ్వరుడికి భిక్ష ఇచ్చింది. మనకి చక్కగా అన్నపూర్ణ అష్టకం ఎంత అద్భుతంగా ఉంటుందో మా అన్నపూర్ణ అష్టకంలో మనకి తెలుస్తుంది. అన్నపూర్ణ అష్టకంతో చక్కగా మనం పూజ చేసుకుని శివుడు లాంటి పరమశివుడే అమ్మవారి దగ్గరికి భిక్షకొచ్చారు. అన్నపూర్ణ తత్వం అంటే ఏంటి? సర్వ సంపదలు ఇచ్చే తత్వము. ఆవిడ తప్పకుండా ఆవిడ ద్వారా మనకి ఆ సర్వ సౌభాగ్యములు సర్వ సంపదలు మనకి ఇస్తుంది. దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది, అదనమాట. దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది, అది అన్నపూర్ణతత్వం అంటేను. అందుకే అన్నపూర్ణ అమ్మవారిని ఇక్కడ అలంకరణగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం, చాలా మంచిది. కొబ్బరి అన్నము నైవేద్యం కింద పెట్టి ప్రసాదం కింద మన ఇంట్లో వాళ్ళందరికీ పంచుతారు. ఇక్కడ అమ్మవారి నుంచి మనం తెలుసుకునేది ఏమిటి? అమ్మవారి యొక్క నైవేద్యము కొబ్బరి అన్నం చాలా మంచిది. అలాగే అమ్మవారి దగ్గర నుంచి మనం ధైర్యము, ఎందుకంటే అమ్మవారు వివాహం అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆవిడలో ధైర్యం ఉంటేనే ఆ ఇంటిని బాగా చూసుకోగలుగుతుంది. ఆ భయంతో ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, మనం ఆ ఇంటిని బాగా చూసుకోలేము, ఆ భయంతో ఉండిపోతాము. అందుగురించి ఇక్కడ భయం తీసేసి ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చి అభయవరద ముద్రలతోటి మన ఆశీర్వదిస్తుంది. ఏం పర్వాలేదు, నేనున్నాను, ఏం పర్వాలేదు, నేనున్నాను, నువ్వు చక్కగా చూసుకో, నీ రెస్పాన్సిబిలిటీ, నీ కర్తవ్యాన్ని నువ్వు ఫుల్ఫిల్ చెయ్యి, మిగిలింది నేను చూసుకుంటాను అని అమ్మవారు చక్కగా అభయ వరద ముద్రలతోటి మనని ఆశీర్వదిస్తుంది. మనం తెలుసుకునేది, మనం నేర్చుకునేది ధైర్యము, తర్వాత మన కర్తవ్యము. మ్యారేజ్ అయిన తర్వాత ఒక స్త్రీకి ఉండే కర్తవ్యము ఏదో అది మనం అమ్మవారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి ఆ రోజున పూజ ప్రత్యేకంగా ఇలానే చేయాలి అంటే ఏమైనా నియమం ఉంటుందా అమ్మ? నియమాలు అనేది యాక్చువల్లీ మనం పెట్టుకుంటున్నాం అమ్మ. ఎక్కువ నియమాలు పెట్టుకుంటే మనం పూజలో ప్రశాంతంగా మనం ధ్యానం ఇవ్వకపోతాం. ఎక్కడైతే నియమాలు ఎక్కువ ఉంటాయో మనకు ఆ నియమాల మీద ఎక్కువ దృష్టి వెళ్తుంది తప్ప పూజ మీద తక్కువ దృష్టి వెళ్తుంది, అలసిపోతాము. అవన్నీ ఆలోచించి ఇలాగా అయ్యో అది చెయ్యలేదేమో, అరే అది మర్చిపోయాను నేను, ఏంటవుతుంది, ఈ భయాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కాకుండా చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ అది అన్నపూర్ణ అనుకోండి, అలాగే మీరు చంద్రగంట అమ్మవారు అనుకోండి, అక్కడికి వెళ్ళి అమ్మ నాకు ఇంతే వచ్చును, నేను ఇంతకంటే ఎక్కువ నేను చెయ్యలేను, నా దగ్గర ఇంతకంటే సమర్థత లేదు, ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా అంతా నీకే సమర్పించుకుంటున్నాను అని అనండి చాలు. తప్పకుండా ఆవిడ మీ పూజ స్వీకరిస్తుంది. అందు గురించి నియమాల గురించి పెట్టుకోకండి. మామూలుగా 9 రోజులు మీరు ఏదనుకున్నారో అలాగే చేయండి. ఎక్కువగా నియమాలతో పూజిస్తే కష్టం అవుతుందమ్మా, కష్టపడతారు, అంతకంటే ఏం కాదు. 3వ రోజు ఏ మంత్రం, శ్లోకం కానీ ఇక్కడ మనం అమ్మవారి చంద్రగంట కదా, ఓం దేవి చంద్రగంటాయై నమః, ఓం దేవి చంద్రగంటాయై నమః ఏమ్మ ఇది. అలాగే అమ్మవారి ఇక్కడ మనకి ఇక్కడ అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి కాబట్టి ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః, ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః. అంతే. ఈ రెండు తలుచుకుంటేనమ్మా, మీరు ఏ పూజ కూడా చేయొద్దు, ఈ రెండే తలుచుకోండి. 5 నిమిషాలు తలుచుకోండి. మీ పూజ అంతా కూడా మానస పూజ చెప్పాను కదా, అలాగే మనసులో ఈ అమ్మవారిని తలుచుకుంటే ఆ మనసు ద్వారానే ఆవిడకి ఆ పూజ వెళ్ళిపోతుంది. మనసు ద్వారానే చేసుకోవచ్చు. అంతే అంతే. ఎక్కువగా పీఠం పెట్టుకోలేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా అదే వెసులుబాటు. మానస పూజ అంటారు. మానస పూజ మనసుతోటే అమ్మా నేను నీకు అది అర్పిస్తున్నాను ఇలాగని. శివ మానస పూజ, శివుడి దగ్గర మనం ఏం పెట్టకుండానే శివుడికి మనం ఇలాగా
మానస పూజని చక్కగా ఒక మంచి స్తోత్రం ఉంది, శివమానస పూజ, చాలా బాగుంటుంది. అలా చేస్తే శివుడు ఈ పూజలు ఇవన్నీ పట్టించుకోడు, కానీ ఆ శివమానస పూజ చేస్తే తప్పకుండా మనకి కైకర్యం చూపిస్తాడు. ఈ విధంగా 3వ రోజు చక్కగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఓన్లీ మనసుతోటి అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ శ్రీమాత్రే నమః, ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమః, ఓం దేవి చంద్రఘంటాయై నమః, అంతే. చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.